సాయంకాలం 5 గంటల సమయం. ఏటి దాపులో ఉన్న జానకిరామయ్య గారి పల్లపు పొలంలో అంతా సందడిగా ఉంది. జొన్న కోశారు, కుప్ప వేస్తున్నారు. పని పూర్తి కావస్తోంది. కూలీలంతా హుషారుగా పాడుకుంటూ పనులు చేస్తున్నారు. అక్కడే కూర్చుని వాళ్ళ పనులు పర్యవేక్షిస్తున్న జానకిరామయ్య మధ్య మధ్య దూరంగా ఏటివైపు దృష్టి సారించి చూస్తున్నాడు. అన్యమనస్కంగా ఉంది ఆయన వాలకం. ఉదయం నుండి మనసులో ఏదో మదనం. ఒరే మల్లన్న అంటూ పెద్ద పాలేర్ని కేకవేసి, కుప్ప వేయడం అవగానే కూలీ డబ్బులు పంచివు. నాకు బస్తీలో కొంచెం పనుంది. ఆలస్యంగా వస్తానని అమ్మగారికి చెప్పు అంటూ అప్పజెప్పి బయలుదేరాడు. ఏడిపాయలో కలిశారు పాలెం పిల్లలంతా. స్కూల్ నుండి వస్తున్నారు. పూర్ణిముంది వాళ్లల్లో. ఎక్కడికి నాన్నా? పూర్ణిమ తండ్రి దగ్గరకొచ్చింది. పనుందమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అప్పుడే పొద్దు వాలుతోంది చూడు. అస్తమిస్తోన్న సూర్యబింబం అరుణకాంతులీనుతూ ఆ నీళ్లన్నింటినీ ఎర్రగా చేసింది. డ్యూటీ ముగించుకుని హడావిడిగా కొండల మోటుకి దిగిపోతున్నాడు సూర్యభగవానుడు. ఆయన మనసులో అలజడి. దానికి కారణం పొద్దున్న శాంతన్న మాటలు. మిమ్మల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని శాంతమ్మగారు చెప్పారండి. పాలేరు చెప్పాడు పొద్దున్న పొలానికి వెళుతూ. వాళ్ళింటికి వెళ్ళాడు జానకి రామయ్య. శాంత భర్త వెంకట్రమణ రండి అంటూ ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టాడు. శాంత కాఫీ పంపి నెమ్మదిగా తలుపు దగ్గర నిలబడింది. వెంకట్రమణ నవ్వుతూ సంభాషణకు ఉపక్రమించాడు. ఈ మధ్య శాంత పూర్ణిమ గురించి తెగ ఆలోచిస్తోంది అని మొదలుపెట్టాడు. పూర్ణిమ సంగతేంటమ్మా? నేనొక మాట చెబుతాను, ఏమీ అనుకోకండి బావగారు అంది శాంత వినయంగా. పూర్ణిమకు ఇంట్లో చదువుకునే వాతావరణం ఉందా చెప్పండి? ముక్కుసూటిగా మాట్లాడడం ఆమెకు అలవాటు. జానకిరామయ్య మాట్లాడలేదు. పొద్దున్నే స్కూలుకు వెళ్లేంత వరకు ఇంటి పని, వంట పని చేసి సరిగ్గా తిని తినక ఆ పిల్ల స్కూలుకు వెళ్ళిపోతుంది. అది సరే, దానికి మీరేం చేయగలరు? కానీ ఈ చలికాలంలో పొద్దు తక్కువ. అంత దూరం నడిచి వెళ్లడం రావడం కష్టం. టైం కూడా వృధా. మగపిల్లవాడైతే పోనీ అనుకోవచ్చు. కానీ ఆడపిల్ల. వాళ్ళమ్మకి చదువులంటే ప్రాణం. పూర్ణిమ బాగా చదివి ఫస్టున పాస్ అవ్వాలి. ఇప్పుడన్నీ ఫస్ట్ మార్కులేనట. 2 నెలల్లో పబ్లిక్ పరీక్షలొస్తున్నాయి. ఆ పిల్ల కష్టపడకుండా చక్కగా చదువుకునే వీలు కల్పించాలి. ఏదైనా మార్గం చూడాలండి. జానకిరామయ్య ఆలోచించాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. నువ్వన్నది నిజమేనమ్మా. నేను ఈ విషయం గురించి ఆలోచించి చూశాను. గత్యంతరమేది? ఒక్క పిల్లను బస్తీలో ఎలా ఉంచను? ఈ 2 నెలలు అలాగే కష్టపడితే పరీక్షలైపోతాయి. ఆ తర్వాత అన్నీ అనుకూలిస్తే పై చదువులకి హాస్టల్లో ఉంచి చదివించొచ్చు. మీరన్నది నిజమేనండి. కానీ నాకొకటి తోస్తోంది. హెడ్ మాస్టర్ గారి భార్య రాజ్యలక్ష్మికి పూర్ణిమంటే చాలా అభిమానం. అన్నపూర్ణక్కయ్య ఆవిడ దృష్టిలో ఒక దేవతతో సమానం అని గ్రహించాను మొన్న ఆమెతో మాట్లాడినప్పుడు. ఆమె మనసు అర్థమైంది నాకు. పరీక్షలయ్యేదాకా పూర్ణిమను వాళ్ళింట్లో ఉంచితే ఇదొక సలహా మాత్రమే. మీరు ఆలోచించండి. వెంకట్రామన్ అన్నాడు. ఆ పని చెయ్యన్నయ్య. పిల్లకు హైరాణ తప్పుతుంది. వాళ్ళు ఒప్పుకుంటారనే నా నమ్మకం. జానకిరామయ్య లేచాడు. చూస్తానమ్మా అంటూ. ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి అంది శాంత వినయంగానే. ఎంత మాటమ్మా! మీ అందరికీ దాని మీదున్న ఆపేక్ష చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో ఎలా చెప్పను? మరి వస్తాను అంటూ పొలానికి వెళ్ళిపోయాడు పొద్దన్న. రాజ్యలక్ష్మి వాళ్ళింటికి అతడు వెళ్ళేసరికి వరండాలో రాగిణి కూర్చుని చదువుకుంటోంది సీరియస్గా. పాపా, నాన్నగారు లేరా అమ్మా? ఇంకా రాలేదు తాతగారు. రండి కూర్చోండి, అమ్మను పిలుస్తాను అంటూ రాగిణి లోపలికి వెళ్ళబోతుంటే ఆయన కంఠస్వరం విని వంట పనిలో ఉన్న రాజ్యలక్ష్మి చొప్పున వరండాలోకొచ్చింది. బాబాయ్, మీరా? రండి కూర్చోండి, అంతా బాగున్నారా? నవ్వుతూ పలకరించింది. జానకిరామయ్య పడకుర్చీలో కూర్చుని రాగిణి తెచ్చిన మంచినీళ్ల గ్లాస్ అందుకున్నాడు. రజనీకాంత్ ఇంకా రాలేదమ్మా? లేదు బాబాయ్, స్కూల్లో స్టాఫ్ మీటింగ్ ఉంటే లేటుగా వస్తామన్నారు. ఏంటి కబుర్లు చెప్పండి అందామె తను కూర్చుంటూ. కబుర్లు నువ్వే చెప్పాలమ్మా. మా పూర్ణిమ ఎలా చదువుతోంది? ఎన్నాళ్ళకి అజకనుకుంటున్నావు బాబాయ్ అంది రాజ్యలక్ష్మి. నిష్ఠూరత ధ్వనించింది ఆమె గొంతులో. జానకిరామయ్య స్తబ్దుడయ్యాడు. నోరు పేగల్లేదు. తల వంచుకున్నాడు దోషిలా. రాజ్యలక్ష్మి నొచ్చుకుంది. ఎందుకన్నానా అలా అని? అలా అని ఉండాల్సింది కాదు. ఈయన అంతఃకరణ మంచిదే. కాలం కర్మం కలిసిరాక కొందరు మంచి మనసున్నా చెడ్డగా మిగిలిపోతారు లోకంలో. పూర్ణిమకు తల్లి లేదు, తండ్రి పట్టించుకోడు. సవతి తల్లి బాధలు పెడుతున్నా అడ్డుపడి వారించడు అని బాధపడేది తను. పర్వాలేదు, తండ్రి ప్రేమగలవాడే, బయటపడ్డు. భార్య అంటే భయమేమో అనుకుందామే. ఇలా అన్నానని ఏమీ అనుకోకు బాబాయ్ అంది నొచ్చుకుంటూ. ఉన్నమాట అన్నావు, తప్పేముందమ్మా? నేను జీవితంలో చేసింది ఒకే ఒక్క పొరపాటు. అదే నన్ను కాటు వేస్తుందని నేను ఊహించలేదు. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని కుమిలిపోని రోజు లేదు.
అంత మనిషి బేలగా మారి మాట్లాడుతుంటే రాజ్యలక్ష్మికి జాలేసింది. జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడి ఏం లాభం చెప్పు అంది అనునయంగా. నా సంగతి అలా ఉంచమ్మా. నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. అది గంగిగోవు లాంటిది. దాన్ని అనసూయ హింసిస్తుంటే నేను అదేమని నోరెత్తి అడగలేక, అదుపు చేయలేక మౌనంగా భరిస్తున్నాను. నేను ఆ అమ్మాయిని వెనకేసుకొస్తే ఇల్లు వీధిన పడుతుంది. అది ఆ అమ్మాయిని మరింత హింసిస్తోంది. కలలోలా మాట్లాడుతున్నాడు జానకి రామయ్య. మౌనంగా వింటోంది రాజ్యలక్ష్మి. తన్ని తాను నిగ్రహించుకుని ఆయన అన్నాడు. అనసూయ నోరు మంచిది కాదు. పూర్ణిమ ఇంటేడు చాకరీ చేసి ఎంత దూరం వచ్చి చదువుకుంటోంది. సాయంకాలం ఆ అమ్మాయి స్కూల్ నుండి వచ్చేటప్పటికి తనకు ఇంటేడు చాకరీ మిగిల్చి పెడతారు తల్లి కూతుళ్ళు. పిల్లలకు తాను పనులు నేర్పదు, చదివించదు. పూర్ణిమ వాళ్ళ చదువులు పట్టించుకుంటుంది. వాళ్ళకి కాస్త పనులు నేర్పు, ఇలా అయితే ఎందుకు పనికి రాకుండా తయారవుతారు అని నేను కల్పించుకుంటే, అదిగో పిల్లల్ని కోపడుతున్నావు, నీ పెద్ద పిల్లని తిట్టుకో, వీళ్ళని తిడితే నేను ఊరుకోను అంటూ శివంగిలా లేస్తుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్రమశిక్షణతో పెరగమంటే ఎలా పెరుగుతారు? వాళ్ళ సంగతి సరే, ఆ వాతావరణంలో పూర్ణిమ ఎలా చదువుకుంటుంది? అందుకే ఏం చెయ్యాలా అని మదన పడుతూ సలహా కోసం నీ దగ్గరకు వచ్చానమ్మా. రాజ్యలక్ష్మి నవ్వింది ప్రసన్నంగా. నిజంగా సలహా చెప్పనా బాబాయ్? నా సలహా ప్రకారం చేస్తావా మరి? తప్పకుండా చేస్తానమ్మా అని అతనితో మాటిప్పించుకుని పూర్ణిమను పరీక్షలయ్యేదాకా నా దగ్గరుంచు అంది. జానకి రామయ్య ముఖం వికసించింది. ఆయన ఆనందంగా నవ్వాడు. వెతకబోయిన తీగె కాలికి చుట్టుకోవడం అంటే ఇదేనేమో అనుకున్నాడు. అమ్మా రాజ్యం, ఇది నీకు అదనపు బాధ్యత అవుతుందేమో ఆలోచించు. అదేంటి బాబాయ్, నా చిన్న చెల్లెలు పూర్ణిమ బాధ్యత తెలిసిన పిల్ల. 4 రోజులు నా దగ్గర పెట్టుకోవడం కూడా ఒక విశేషమేనా? భారంగా నిశ్వసించాడాయన. ఇప్పుడే వస్తాను అంటూ రాజ్యలక్ష్మి లోపలికి వెళ్ళింది. జానకిరామయ్య పడకుర్చీలో వెనక్కు కళ్ళు మూసుకున్నాడు. ఊహలు రెక్కలు విప్పుకున్నాయి. ఆ అమ్మాయి పరీక్షలయ్యేదాకా రాజ్యలక్ష్మి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత బిడ్డను గుంటూరులో కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచుతాడు. ఒక విధంగా ఈ మానసిక చిత్రహింస నుండి తాత్కాలికంగానైనా విముక్తి పొందుతాడు. ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంటే ఈలోగా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసి వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేస్తుంటే చూస్తూ పరవశిస్తూ అలా ఆలోచిస్తుంటేనే ఆ పితృహృదయం పరవశించిపోయింది. ఏం తాతయ్య, నిద్రపోతున్నారా? రాగిణి పిలుస్తోంది నవ్వుతూ. అదేంటమ్మా రాగిణి, తాతయ్యను అల్లరి పట్టిస్తున్నావు అంటూ రజనీకాంత్ వచ్చి ఆయన పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి విశేషాలు, అంతా బాగున్నారా అంటూ. జానకిరామయ్య కులాసాగా నవ్వాడు. కులాసానే. ఏంటి స్కూల్ కబుర్లు? ఆ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యేట్లుంది అన్నావు, ఆగిపోయినట్లేనా? ఆ, ప్రస్తుతానికి ఆగిపోయినట్లే. అంతా పాలిటిక్స్. అధికారం, అర్ధబలం ఉన్నవాడికే లోకం. అధికారుల్ని మేపుతూ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకే పనులైనా ప్రమోషన్స్ అయినా నవ్వాడు రజనీకాంత్. కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. ఆ అమ్మాయికి చదువు సాగుతోందా ఇంట్లో? పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అది మీరు చెప్పాలి. రాజ్యలక్ష్మి లోపల నుండి వచ్చింది. పరీక్షలయ్యేదాకా పూర్ణిమను మన ఇంట్లో ఉండమంటున్నాను. మంచి పని, అలా చేయండి. చిన్నపిల్ల అటు ఇటు తిరగడానికి బోల్డంత టైం వృధా అవుతోంది. ఇక్కడుంచితే ఇంకా బాగా చదివే టైం ఉంటుంది. ఫస్ట్ క్లాసు వచ్చే పిల్ల, కొంచెం ప్రయత్నిస్తే స్కూల్ ఫస్ట్ రావచ్చు. వీళ్ళిద్దరి అభిమానానికి పాత్రురాలవడం ఆ అమ్మాయి అదృష్టం అనుకున్నాడా తండ్రి. రాజ్యలక్ష్మి నవ్వుకుంది. ఇవాళ లేచిన వేళ విశేషం ఏమిటో మా ఇద్దరిది ఒకే మాట అయింది అని. అనసూయమ్మ గొంతు కంగున వినిపిస్తోంది. ఆడపిల్లని తీసుకెళ్ళి ఎవరింట్లోనే పెడతావా? ఏమైనా ఆలోచన ఉందా నీకు? ఇప్పుడు ఉండమంటారు, రేపు దెప్పుతారు. సవతల్లి సరిగ్గా చూడదు కాబోలు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడని జనం నన్ను పోసుకోవడానికేగా నువ్వు ఈ పని చేసింది. నాకు చెడ్డ పేరు రావాలని కదూ ఈ పిల్లని ఇప్పుడు బస్తీకి పంపేది. అయినా అంత అలవిగాని చదివేందుకు? ఇది చదివి కలెక్టర్గిరి వెలగబెడుతుందా ఏం? సంసారపక్షంగా ఇప్పటికి చదివిన చదువు చాలా ఏంటి? ఆడపిల్లకు పని పాటొస్తే చాలు, చదివి ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళెళ్తుందా ఈ అమ్మగారు? హాయిగా టింగురంగమంటూ ఆవిడ గారు బస్తీకి పోయి కూర్చుంటే ఆ పిచ్చి మధుగాని ఎవరు చూస్తారు? నా వల్ల కాదు బాబు. ఈ సంసారం ఈదడం నా వల్ల కాదు. ఏ నుయ్యోగొయ్యో చూసుకోవాలిక. వీధి అరుగు మీద కూర్చున్న జానకిరామయ్య గబాల్న అరుగు దిగి ఉత్తరీయం జాడించి భుజం మీద వేసుకుని కోపంగా పొలం వైపు వెళ్ళిపోయాడు. అనసూయ కోపమంతా ఎదురుగా ఉన్న పూర్ణం వైపు మళ్ళింది. ఏమే, బస్తీకి వెళ్ళి ఉంటానని మీ నాన్నకి పుర్రెక్కిస్తావా? అక్కడికి నేను నిన్ను రాచి రంపాన పెడుతున్నానా? ఏం కాస్త దూరం నడిస్తే అరిగిపోతావా, అలసిపోతావా? ఈవిడి గారు చదివి సంసారాన్ని ఉద్ధరిస్తుందట. ఎక్కడి డబ్బు దీని పుస్తకాలకి బట్టలకే చాలం లేదు అంటూ పూర్ణిమ చెంప మీద చెళ్ళును కొట్టింది. హడలిపోతూ వెనక్కి వెనక్కి జరుగుతూ పూర్ణిమ పొంగిన చెంప పట్టుకుని పెరట్లోకి జారుకుంది. కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఊరుకోలేక పక్కింటామె కలగజేసుకుంది.
అదేంటమ్మా, పిల్ల లక్షణంగా చదువుకుంటుంటే అల్లరి చేసుకుంటావు అని. రాము వచ్చాడు. అసూయత్త, నీకెందుకమ్మా అక్క మీద అంత కక్ష? అక్కను చదువు మానేమంటావేంటి? పోనీ మానేస్తుంది, కానీ దానివల్ల నీకేంటమ్మా లాభం? చేతులు కట్టుకుని ఆమె ముందు నిలబడి అడిగాడు. అందరికి నేనొకదాన్ని చులకనైపోయాను. వేలెళ్ళేవు నన్ను ప్రశ్నలు వేస్తావా? అంతా చిన్న పెద్ద అందరూ దానికి వత్తాసు పలికేవారే. డబ్బంతా దీని చదువుకే దోచిపెడితే మిగతా పిల్లలు అడుగు తినాలా? ఆ మహారాణి నా అంతు చూసుగాని వదలదనుకుంటా. అక్కడే నేల మీద కూలబడి బుడిబుడి దీర్ఘాలతో ఏడుపు మొదలుపెట్టిందామె. ఎవరూ మాట్లాడలేదు. రాము వెళ్ళి జరిగిందంతా శాంతకు చెప్పాడు. ఆ రాత్రి ఆమె వచ్చింది అనసూయ దగ్గరికి. చిన్నపిల్లలు భోజనాలు చేస్తున్నారు. అనసూయమ్మ పూర్ణిమను భోజనానికి రమ్మని పిలవలేదు. ఆమె లోపల గదిలో కూర్చుని పుస్తకం ముందు పెట్టుకుంది. మనసంతా వికలమై ఏంటో కంగారుగా భయంగా ఉంది. తల్లి గుర్తుకొస్తోంది. కళ్ళు చెరువులవుతున్నాయి. ఏడ్చినా తప్పే. తిని తిడుతుంది. ఇంటికి అశుభమట ఏడిస్తే. అలికిడికి ఎవరది అంటూ బయటకొచ్చింది అనసూయమ్మ. నువ్వా శాంత, రా కూర్చో. అమ్మాయి ఎక్కడా? లోపలుందా అంటూ వంగి లోపలికి చూసింది. ఏమోనమ్మా, ఏం చేస్తుందో. ఇంట్లో నా పెత్తనం ఒకటి ఏడ్చింది కనుకునా నా మాట వినేదెవరు? వాళ్ళంతా ఒకటేగా, నేనేగా పరాయిదాన్ని అందామె నిష్ఠూరంగా. నువ్వు పరాయిదానివెలా అవుతావు అనసూయ? ఈ ఇల్లు నీది, ఈ పిల్లలంతా నీవాళ్ళు, ఈ ఇంటి ఇల్లాలివి నువ్వే కదమ్మా అనునయంగా అన్నదామె. ఎవరితో ఎలా మాట్లాడాలో శాంతకు బాగా తెలుసు. అనసూయతో స్నేహంగా సౌమ్యంగా ఉండకపోతే ఈ ఇంటికి రావడం, పూర్ణిమను చూడడం కష్టమని ఆమెకు తెలుసు. తనకంత ప్రాముఖ్యతిస్తూ శాంత మాట్లాడేసరికి అనసూయమ్మ మైనంలా కరిగిపోయింది. ఆమెకు మనసులో సంతోషం కలిగింది. అయినా ముభావంగానే, రేపటి నుండి పిల్లను బస్తీలో హెడ్ మాస్టర్ గారింట్లో పెడతారట. ఇదేమన్నా బాగుందా? నువ్వే చెప్పు శాంత అంది. నువ్వు కాస్త ఆలోచించి చూడు అనసూయ. ఈడొచ్చిన పిల్ల అలా పొద్దున్న సాయంత్రం నడిచి వెళ్ళొస్తుంటే బాగుంటుందా? చదువుల మూలాన గాని అయినింటి ఆడపిల్లని అలా బయటికి పంపగలమా? ఏదో అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉంచడం. అదేనా పర ఇల్లు కాదు కదమ్మా. పూర్ణిమంటే చాలా అభిమానం రాజలక్ష్మికి. పోతే రజనీకాంత్ మీ వైపు బంధువాయే. అంత కావలసిన వాళ్ళింట్లో పిల్ల పరీక్షలయ్యేదాకా ఉంచితే తప్పేముంది చెప్పు? అడ్డుపడ్డావన్న పేరు నీకెందుకు? నీకు మాట రాకుండా ఉంటుంది. ఆ అమ్మాయి చదువు సాగుతుంది అంది నచ్చజెప్పే ధోరణిలో. అనసూయమ్మ మెత్తబడింది. శాంత మాటలు ఆమెకు నచ్చాయి. ఎలాగూ ఆ అమ్మాయిని ఆయన బస్తీకి పంపక మానరు. ఈ లోపల తాను రగడ చేసుకోవడం మంచిది కాదేమో. పాలేరు అన్నానికొచ్చి పిలుస్తుంటే అనసూయమ్మ ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది. శాంత పూర్ణిమ దగ్గరకొచ్చి కూర్చుంది. మీ పిన్ని కరవదులేమ్మా, నేను నచ్చజెప్పానులే, బాగా చదువుకో అంటూ దగ్గరకు తీసుకుని వీపు నిమిరింది. కళ్ళు తుడిచింది. చి, ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి అని ఓదార్చింది. ఇందా మంచి పుస్తకాలు కొనుక్కో అంటూ చేతిలో ఏదో పెట్టి గుప్పెటి మూసి వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. లైటు వెలుగులో గుప్పిటి విప్పి చూస్తే 50 రూపాయల నోటు కనిపించింది. తల్లి ప్రేమను ఆ నోటు మడతల్లో పెట్టి ఇచ్చినట్లు అనుభూతి కలిగింది పూర్ణిమకు. అక్క, అమ్మ రమ్మంటోంది, అన్నం తిందువుగాని భారతి కేక వేసింది. ఉదయం 9 గంటల సమయం. ఆ రోజు పనుందని రజనీకాంత్ గంట ముందే స్కూల్కి వెళ్ళిపోయాడు. ప్రైవేటు క్లాస్ ఉందని రాగిణి వెళ్ళిపోయింది. పూర్ణిమ స్కూల్కి తయారైపోయి వరండాలో చాప మీద కూర్చుని కొంచెం లెక్కల హోంవర్క్ మిగిలిపోతే చూసుకుంటోంది. పూర్తిగా అందులో లీనమైపోయి ప్రపంచాన్ని మరిచిపోవడం ఆ అమ్మాయి పద్ధతి. ఏకాగ్రత ఎక్కువ. అందుకే పాఠాలు ఎక్కువసార్లు చదవకుండానే వచ్చేస్తాయి. దాదాపు పుస్తకాలన్నీ ఆమెకు సుపరిచితం. తెలుగు పద్యాలన్నీ కంటత వచ్చు. అంతా ఆమెను ఏక సంతాగ్రాహి అని మురిపెంగా అంటారు. వాకిట్లో రిక్షా దిగొచ్చాడు శ్రీనివాస్. వరండాలో కొత్త పిల్ల కనిపించగానే సంశయంగా ఆగి వెనక్కి వెళ్ళి నేమ్ ప్లేట్ చూశాడు. ఇది అక్కగారిల్లే. రాజలక్ష్మి గారున్నారా? ఏకాగ్రతతో లెక్కలు చేసుకుంటున్న పూర్ణిమ జవాబు ఇవ్వలేదు. ఇటు తిరిగి చూడలేదు. ఏమండోయ్, మిమ్మల్నే రెండోసారి అడిగాడు. లాభం శూన్యం. ఒకవేళ ఈ అమ్మాయికి చెవుడేమో కర్మ. ఆ అమ్మాయికి కాస్త దగ్గరగా వచ్చి ఇంట్లో మీ అమ్మగారున్నారా అని గట్టిగా అరిచినట్లే అడిగాడు. పూర్ణిమ ఉలిక్కిపడి కొత్త మనిషిని చూసి బెరుగ్గా లేచి నిలబడింది. ఎవరు కావాలి అంది లోగొంతుతో. బేతాహరిణిలా చూస్తున్న ఆ అమ్మాయి వాలకం తమాషాగా ఉంది. రాజలక్ష్మి గారున్నారు ఇంట్లో అరిచినట్లు అడిగాడు. వినపడాలిగా మరి, చెవిటి పిల్లలా ఉంది పాపం. ఎందుకట్లా అరుస్తాడు అనుకుంటూ చేత్తో లోపలికి చూపించి తాను మెట్లు దిగి తురున స్కూల్ వైపు వెళ్ళిపోయింది పూర్ణిమ. చెవుడుకు తోడు మోగతనం కూడా ఉంది పాపం అనుకుంటూ, ఎవరి పిల్ల? అక్క ఎవరినైనా కొత్తగా తెచ్చి పెంచుకుంటుందా ఏంటి చెప్పమా అనుకుంటూ తమాషా చేయాలని బుద్ధి పుట్టి
గప్చిప్గా వెళ్ళి బ్యాగు పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. పేపరు తెరిచి సీరియస్గా చదువుతున్నట్లు నటిస్తూ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. పని మనిషికి ఏదో పని పురమాయించి కూని రాగం తీస్తూ హాల్లోకొచ్చిన రాజ్యలక్ష్మికి టేబుల్ దగ్గర ఎవరో పెద్ద మనిషి కూర్చునుండడం గమనించి వెనక్కి తగ్గింది. ఎవరు కావాలండి అని అడిగింది. రజనీకాంత్ గారు ఉన్నారా అండి? బొంగురు గొంతుకుతో ఇంత పెద్ద నల్లద్దాల కళ్ళజోళ్ళలో నుండి అడిగాడు. లేరు, ఈ టైంలో స్కూల్లో ఉంటారు, అక్కడ కలుసుకోండి. పోనీ వారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు ఉన్నారా అండి? ఆమె నాకు తెలుసు, మాట్లాడి వెళతాను. పేపర్లోంచి తలెత్తకుండానే అదే బొంగురు గొంతుకుతో అడిగాడు. ఈసారి రాజ్యలక్ష్మికి ఆ గొంతులో పరిచిత స్వరం వినిపించి అనుమానంగా ముందుకొచ్చి చూసి నవ్వుతూ, శ్రీను నువ్వట్రా బాబు, హడలుగొట్టేశావు కదూ అంటూ నవ్వుతూ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ఇదేంటి ఎప్పుడొచ్చావు? ఈ కూర్చోవడం ఏమిటి, పెద్ద జెంటిల్మెన్లా అంది నవ్వుతూనే. స్టాప్ అక్కా స్టాప్, నీ మాటలు నువ్వు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఆ మాటల్లో నేను జెంటిల్మెన్ని కాననే అభియోగం ఉంది అన్నాడు బొంగుమూతి పెట్టి. ఇప్పుడు నీకు పిలిచి ఎవరో పిల్లనివ్వడం లేదు లేవయ్యా బాబు, పద స్నానం చేసిరా, భోజనం చేద్దువుగాని. అదేదో త్వరగా పెట్టియమ్మా, ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు. పొద్దున్నే ఒక యాక్సిడెంట్లో చిక్కుకొని ప్రాణంబుల్ ఠావులు తప్పాను మోర్చొచ్చే కనువం డస్సెస్ అన్నట్లుంది నా పని, కాస్త సేద తీరాలక్క. లోపలికి వెళ్ళబోతున్నదల్లా వెనక్కి తిరిగి కంగారుగా వస్తూ, యాక్సిడెంట్ ఏంటి శ్రీను అని అడిగిందామె. పేపర్ విప్పితే అందులో ముఖ్యంగా కనబడేది యాక్సిడెంట్లే కదా అక్క, అంత కంగారు పడతామే. ఈ యాక్సిడెంట్ అన్న పదం సర్వసామాన్యమైంది ఈ రోజుల్లో. అసలేం జరిగిందిరా బాబు, చెప్పు చంపక. మేమొచ్చే బస్సును ఫుల్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టేసిందక్క. బస్సు ముందు భాగమంతా తుక్కుతుక్కైపోయింది. డ్రైవర్ పారిపోయాడు. ముందు సీట్లో ఉన్న ఇద్దరికి కాళ్ళు విరిగాయి. ఇంకొక అతనికి తలకి పెద్ద గాయం. ఇద్దరికి స్పృహ లేదు. మిగతా మేం మాత్రం వెనక సీట్లో ఉన్న కారణంగా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం. ఇదిగో నీ దగ్గరికని బయలుదేరాను కాబట్టి నాకు గండం గడిచింది కాబోలు, లేకపోతే ఈ పాటికి అంటూ నవ్వాడు శ్రీనివాస్. రాజ్యలక్ష్మి కంగారు పడుతూ శ్రీనివాస్ తల మీద చేయి వేసింది ఆప్యాయంగా. అమ్మో ఎంత గండం గడిచిందిరా బాబు, ఈవేళ మీ అమ్మకు తెలిస్తే గగ్గోలు పెట్టేస్తుంది. నువ్వు 2 రోజుల దాకా విజయవాడ వెళ్ళొద్దు, నేను ఫోన్ చేసి చెప్తాలే. అయితే ఏవి దెబ్బలక్కడా చూపించు. శ్రీనివాస్ నవ్వుతూ, పెద్ద దెబ్బలు కావులేక కంగారు పడకు అంటూ మోచేతి కింద వీపు మీద దెబ్బలు చూపించాడు. వీపు మీద బాగా దెబ్బ తగిలి రక్తం గూడు కట్టింది. మోచేతికి పెద్ద దెబ్బే తగిలింది. రాజ్యలక్ష్మి కంగారు పడింది. సాయంత్రం వెళ్ళాలక్క, పనుంది. సరేలే, ముందు వేడినీళ్ళు పెడతానురా, స్నానం చేద్దుగాని, గాయాలకు మందేస్తాను, డాక్టర్ని రమ్మని ఫోన్ చేస్తానుండు. శ్రీనివాసు స్నానం చేసొస్తూ, అక్క ఇందాక ఎవరో చెవిటి పిల్ల వరండాలో కనబడింది, ఎవరు అని అడిగాడు. చెవిటి పిల్ల? అలాంటి వాళ్ళెవరూ లేరే. మూగపిల్ల కూడా అనుకుంటా. అదే సన్నగా పొడుగ్గా తెల్లగా పుస్తకాలు ముందేసుకుని. ఓహో, మన పూర్ణిమ సంగతా? మన పూర్ణిమ అన్న పిల్ల ఎవరబ్బా? ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పెరిగింది? ఎన్నాళ్ళు ఏమైంది? ఇప్పుడు ఎక్కడి నుండి ఊడిపడింది? రాజ్యలక్ష్మి పొక్కున నవ్వింది. శ్రీను నీ అల్లరి తగలేదురా, పెద్దవాడివైనా. నేను పెద్దవాడినైనానా? మా అమ్మ బుజ్జి నాన్న అంటూ గోరుముద్దలు తినిపిస్తుంది తెలుసా? శ్రీను నవ్వాడు. మా అక్క కూడా నన్ను బుజ్జి అని ముద్దుగా పిలుస్తుంది. రాజ్యలక్ష్మి నవ్వేస్తూ, సరేలే, రిజల్ట్స్ ఏమయ్యాయి? గ్రూపు పూర్తయిందా లేదా? అబ్బా, ఆ ప్రశ్న అడక్కు, నాకు చిరాకు అంటూ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. చిరాకెందుకురా, అన్ని విషయాల్లోనూ ఎంతో తెలివిగా ఉంటావు. ఆఫ్టర్ ఆల్ ఆ పరీక్ష గట్టెక్కలేకపోతున్నావేం? అక్క, ఆ చదువు మన ఒంటికి పడదు. ఏదో అమ్మ పోరు పడలేక పరీక్ష రాయడమే కాని అంటూ వంటింట్లోకొచ్చి, నేను వేయించినా కూర అంటూ అట్లకాడ పట్టుకున్నాడు. పప్పు రుబ్బమన్నా నేను రెడీ. నువ్వలా కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పరా బాబు, వంట చేసినంత ఫలం అంటూ నవ్వుతూ, చక్కగా వంటొచ్చు నీకు. ఆ వచ్చే పిల్ల ఎవరో గాని సుఖపడుతుందిలే అంది. భలే దానివక్క, నేనందరికీ వంట చేసి పెడతానేంటి? ఏదో అక్కయ్యవని నీకు మాత్రమే చేసి పెడతాను గాని. శ్రీనివాస్ హాయిగా మోహనంగా నవ్వుతాడు. ఆ అబ్బాయి వయసు 25 ఉండవు, 1-2 ఏళ్లు తక్కువేనేమో, కానీ 25 ఏళ్లవాడిలా పుష్టిగా కనిపిస్తాడు. చక్కని రంగుతో మిసమిసలాడుతూ చారడేసి కళ్ళతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. రాజ్యలక్ష్మి అన్నీ టేబుల్ మీద అమర్చి శ్రీనివాస్కి భోజనం వడ్డించింది. నువ్వు వడ్డించుకోక, అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి కదా, వడ్డించుకుందాం, నేనొక్కడనైతే తిన్ను. ఆమె నవ్వుతూ తను ప్లేట్ పెట్టుకుని భోజనాన్ని కూర్చుంది. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉంటే టైమే తెలీదు. అలా వింటూ ఉండిపోవాల్సిందే. మధ్యాహ్నం శ్రీనివాస్ నిద్రపోదామనుకుంటుండగా డాక్టర్ వచ్చి చూశాడు. మందులు రాసి ఎలా వాడాలో చెప్పి వెళ్ళాడు.
స్కూలు ప్యూనొస్తే భర్తకు టిఫిను, కాఫీ పంపి రాజ్యలక్ష్మి పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. శ్రీను నిద్రలేస్తూనే అడిగింది. అమ్మా నాన్నల కబుర్లు తెలుస్తున్నాయా? ఏంటి విశేషాలు? తెలియకేం, నేను వారం రోజుల క్రితమేగా తెనాలి వెళ్ళొచ్చాను. అలాగా, అయితే అక్కడ కబుర్లు చెప్పు. నాన్నగారి ప్రాక్టీస్ బాగుందా? వండర్ఫుల్. బాబాయ్ ప్రాక్టీస్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ పేటలోనే ఉండే డాక్టర్ రాఘవ యాక్సిడెంట్లో ఈ మధ్యనే పోయారు. దాంతో బాబాయ్ ప్రాక్టీస్ రెట్టింపయింది. అలాగా. రాజ్యలక్ష్మి కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత అడిగింది. రేఖ కబుర్లేంటి? లెటర్స్ రాస్తోందటనా? పిల్లలు బాగున్నారా? రజని పీజీ అయిపోయి పీహెచ్డీ చేస్తుందని ఆశపడ్డాను, సాగలేదు అంటూ నిట్టూర్చింది. రాజీవ్, స్వాతి బాగా చదువుతున్నారా? రీసెర్చ్ చేయాలనే ఆశపడిందట. బాబాయ్ వద్దన్నారట. ఆయన వాక్కు వేదవాక్కు కదా, దానికి తిరుగులేదు కదా. అంతే. రజని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. పెళ్లి చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజ్యానికి మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. నాన్న ఆలోచన అర్థమైంది. ఇంకా పై చదువులు చదివితే కూతురు వివాహ విషయంలో తన హద్దు దాటిపోతుందన్న భయం ఆయనకి. పెద్ద కూతురు చేసినట్లే మిగతా పిల్లలు కూడా చేస్తారేమోనన్న అనుమానమా? గుండె లోతుల్లో నుండి వెచ్చటి నిట్టూర్పు వెలుకొచ్చింది. అలాగే స్తబ్దంగా కూర్చుండిపోయింది. రజని ఒకసారి నాతో చెప్పి బాధపడిందక్క. నాకు చదువుకోవాలనుంది అన్నా నాన్న వినిపించుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయను? నాన్న మనసు కష్టపెట్టలేక ఒప్పుకుంటున్నాను అని. రాజ్యలక్ష్మి ముఖం కళావిహీనమైంది. ఇదంతా నా వల్లొచ్చిన బాధరా శ్రీను. నువ్వలా బాధపడకక్క. నీ మనసుకు నచ్చిన పని నువ్వు చేసావు. జరిగింది వెనక్కి తీసుకురాలేం. కానీ జరగవలసిన దాన్ని మనం అనుకున్న రీతిలో మలచడానికి ప్రయత్నించగలం. అంతేగా అక్క? భలేగా చెప్పావురా శ్రీను. చిన్నవాడివైనా బేషైన మాట అన్నావు అంటూ నవ్వింది రాజ్యలక్ష్మి. అమ్మ ఎలా ఉంది? ఏమంటోంది? అమ్మా బాబోయ్, ఆవిడ నిండు కొండ, తొణకదు బెణకదు. అనవసరంగా ఒక్క మాటైనా మాట్లాడదు. అచ్చమైన గృహిణామె. అనిష్టమైన పని జరిగినా అదే మనసులో ఉంచుకుని తాను బాధపడుతూ మిగిలిన వాళ్ళని బాధపెడుతూ కూర్చోదు. మౌనంగా అన్నీ భరించడమే ఆమె అలవాటు. అందుకే అమ్మ స్వభావం ఆ ఇంటికి సరిపోయిందిరా శ్రీను. అందుకే ఏ ఘర్షణ లేక ఆ ఇంట్లో నెగ్గుకు రాగలుగుతోంది. శ్రీనివాస్ అనుకున్నాడు. ఆమెలో సంఘర్షణ ఉంది, కానీ పైకి చూపదు. సరిపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆవేదనకు లోనవుతూనే ఉంటుందని నాకు అనిపిస్తోంది. రాజ్యలక్ష్మి అలాగే అనుకుంది తల్లిని గురించి. తనది తల్లి పోలికేనేమో. తల్లి సంఘర్షణే తనకు కూడా ప్రాప్తించింది. కాసేపు మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. రాజ్యలక్ష్మి టీ తెచ్చింది. ఇద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాకు ఉద్యోగం చేయాలనుందిరా శ్రీను. రోజంతా ఊరికే కూర్చోవాలంటే పిచ్చెక్కినట్లుగా ఉంటోంది. బావగారికి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పట్టుబట్టి చేస్తానంటే ఒప్పుకుంటారనుకో. ఇక్కడ దగ్గరలోనే ఒక కాన్వెంట్ పెడుతున్నారు. అందులో ప్రయత్నించాలి. హాయిగా చదువుకుంటూ గడిపేక ఎందుకక్క బాదరబందీని కోరుకుంటావు? శ్రీనివాస్ నవ్వాడు. సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం అంటే ఇదే. ఎంతసేపు ఇల్లు, వంట, కబుర్లు, కుట్లు, అల్లికలు. వీటితోనే నేను ఇమళ్లేనయ్యా బాబు. కాస్త సర్వీస్ చేయాలనిపిస్తోంది. దానికి విద్యారంగమే మంచిదని నా అభిప్రాయం. నాకు కాస్త మార్పు కావాలనిపిస్తోంది. అయితే నువ్వు ఒక స్కూల్ పెట్టాక నీ అభిరుచులకు, ఆదర్శాలకు తగ్గట్టుగా దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. నీ ఆశయము నెరవేరుతుంది. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. విన్నావాక్క, మా అమ్మ కూడా ఈ మధ్య సోషల్ సర్వీస్ అంటోంది. అక్కయ్య, బావ న్యూజిలాండ్ వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగా. శ్రీను అమ్మ శశిరేఖ, రాజ్యలక్ష్మి అమ్మ యశోద గుంటూరులో పక్కపక్క ఇళ్లల్లో కొన్నాళ్లున్నారు. రామచంద్రరావు కొన్నాళ్లు గుంటూరులో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. శ్రీను నాన్నగారు స్కూటర్ స్పేర్ పార్ట్లమ్మి బిజినెస్ చేసేవారు. పల్లెటూరులో పొలాలున్నాయి. వారు పిల్లల చదువు కోసం వచ్చి బిజినెస్ మొదలు పెట్టుకున్నారు. అమ్మాయి డాక్టర్ అయింది. శ్రీనివాస్ డిగ్రీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత రామచంద్రమూర్తి గారు తెనాలి వెళ్లి అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నారు. శ్రీనివాస్ నాన్నగారు విజయవాడలో సెటిల్ అయ్యారు. ఇల్లు కట్టుకున్నారు. వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది. యశోద, శశిరేఖల స్నేహం మూలాన ఆ రెండు కుటుంబాల మధ్య సయోధ్య అలా సాగుతూనే ఉంది. పిన్ని నీకు పెళ్లి చేయాలనుకుంటోంది కదా? వాలు కుర్చీలో కూర్చున్న శ్రీనివాస్ టైపీమని లేచి కూర్చుని, ఆ సంగతి నీ దాకా వచ్చిందా అన్నాడు. ఏరా బాబు, పెళ్లి చేసుకోవా ఏంటి కొంపదీసి? లేకపోతే నాకేం పెళ్ళక్క అప్పుడే, తాడు బొంగరం లేనివాణ్ణి. అంత పెద్ద షాపు విజయవాడలో పెట్టుకుని బేదరుపులు అరుస్తున్నావు. అవునులే, పెద్ద బిజినెస్ మ్యానువు కదా. ఆ మధ్య ఒక సంబంధం వచ్చింది గంభీరంగా చెప్తున్నాడు శ్రీనివాస్. అలాగా, పిల్ల బాగుందా? అదేగా చెప్తున్నాను. కట్నం చాలా ఇస్తామన్నారు. అమ్మ కూడా హడావిడి చేసి పెళ్లి చూపులంటూ లాక్కెళ్ళింది. తీరా చూస్తే ఆ అమ్మాయి. నవ్వుతున్నాడు శ్రీనివాస్. ఏరా, పిల్ల బాగాలేదా? లేకేం,
శూర్పణఖ చెల్లెలే అనుకో. రాజ్యలక్ష్మి నవ్వింది. ఒరేయ్! నువ్వు మంచి అబ్బాయివని అనుకున్నాను. ఇలా ఆడపిల్లలకి పేర్లు పెట్టచ్చా? తర్జనతో బెదిరించింది. చూసిన ఆడపిల్లలందరికీ ఇలా పేర్లు పెడితే అసలు నీకు పెళ్ళవుతుందా? తప్పే అక్కా అంటూ లెంపలు వేసుకున్నాడు శ్రీనివాస్. ఆ మాట నేననలేదక్కా. అమ్మ, అక్క అన్నారు. లేకపోతే నేనా పిల్లను చేసుకునేవాణ్ణే. అమాయకంగా ముఖం పెడుతూ అన్నాడు శ్రీనివాస్. చాలేరా బాబు నటన. శ్రీనివాస్ ఆ సాయంకాలం విజయవాడ వెళ్ళిపోయాడు పనుందని. అంతవరకు చైతన్యవంతంగా గడిచిన కాలం మందగించినట్లయింది రాజ్యలక్ష్మికి. రాత్రి భోజనాలయ్యాక రజనీకాంత్ ముందు గదిలో విద్యార్థులతో కూర్చుని వాళ్ళకి ఇంగ్లీషు గ్రామర్ బోధిస్తున్నాడు. రాగిణి హోంవర్క్ చేసుకుని నిద్రపోతోంది. పూర్ణిమ టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటోంది. సాయంత్రం సునీత వచ్చింది. స్కూలు వార్షికోత్సవానికి గేయనాటిక శాకుంతలం వేయాలనుకుంటున్నాం. మేమే రాశాం, మీరొకసారి చూడండి అంటూ స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళింది. గేయనాటిక చూస్తోంది రాజ్యలక్ష్మి. నృత్య రూపకం అది. చక్కని హావభావ భంగిమలతో, నృత్య విన్యాసంతో రక్తి కట్టిస్తే అద్భుతంగా రావచ్చు ఈ నాటిక అనుకుంది రాజ్యలక్ష్మి. నాటిక చూస్తూనే మధ్య మధ్య పూర్ణిమను గమనిస్తోంది. ఈ అమ్మాయికి చదువు ధ్యాస ఎక్కువ. బాధ్యతగా చదువుకుంటుంది. బంగారు తల్లి. పూర్ణిమ చదివినంతసేపు పాఠాల మీద మనసు లగ్నం చేసి చదువుతుంది. క్లాసులో టీచర్ పాఠం చెబుతుంటే అంతసేపు దృష్టంతా టీచర్ మీదే నిలుపుతుందట. తల తిప్పితే ఏ ముఖ్యాంశాలు పోతాయోనన్న భయంతో, ఆసక్తితో వింటోందట. అందుకే ఉపాధ్యాయులందరికీ పూర్ణిమంటే అభిమానం. ఇలాగే చదివితే స్కూల్ ఫస్ట్ రావచ్చునని, బాగా చదవమని ప్రోత్సహిస్తున్నారట. చేతిలో ఉన్న శాకుంతలం గేయనాటిక టేబుల్ పైన పెట్టేసింది. తన విద్యాభ్యాసం, ఆ తర్వాత వివాహం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. ముందు గదిలో విద్యార్థులతో కూర్చునున్న రజనీకాంత్, అప్పటి రజనీకాంత్ ఇద్దరూ విభిన్న మనస్తత్వాలతో దర్శనమిస్తున్నారు. మనిషి ఒక్కరే అయినా మానవుని ఆలోచనల్లో, అనుసరణలో, ఆలోచన విధానంలో ఎన్ని మార్పులు తెస్తోందో కాలం.